ఇన్వెస్ట్మెంట్ పేరిట మోసం చేశారని పలువురు సాఫ్ట్వేర్ రిటైర్ ఉద్యోగులు సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ ఎండి శ్రీధర్ బొలినేని డైరెక్టర్ దీప్తి బొలినేనిలపై హైదరాబాద్ సిసిఎస్ లో ఫిర్యాదు చేశారు. వెంచర్ లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసం చేశారంటూ బాధితులు ఆరోపించారు. బైబ్యాక్ ఇన్వెస్ట్మెంట్ పేరిట ఒక్కొక్కరి నుండి 30 లక్షల నుండి ₹1 కోటి వసూలు చేశారని ఫిర్యాదులు తెలిపారు. ఏడాదిన్నర తర్వాత ఇన్వెస్ట్మెంట్ పై 24% ఎక్కువ చెల్లిస్తామని సంస్థ ఎండి శ్రీధర్ తెలిపారని బాధితులు ఆరోపించారు. స్కీమ్ కాలిపారని దాటిన డబ్బు చెల్లించకుండా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని ఎండి శ్రీధర్ దీప్తిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని సిసిఎస్ పోలీసులు బాధితులు కోరారు. సార్, నేను 2023 సంవత్సరంలో ఇన్వెస్ట్ చేశానండి. దాదాపు 30 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. నాకు గాను ప్రజెంట్ ఇప్పుడు 60 లక్షల దాకా అమౌంట్ రావాల్సి ఉంది వడ్డీతో కలిపి. 7 నెలల నుంచి నా హస్బెండ్కి న్యూరో ప్రాబ్లం ఉంది. న్యూరో సర్జరీ చేయించాలని చెప్పేసి లాస్ట్ 15 డేస్ నుంచి వాళ్ళ ఆఫీస్ చుట్టూ డైలీ మార్నింగ్ 11 నుండి ఈవినింగ్ 6 వరకు వెళ్తున్నానండి. కానీ వాళ్ళు ఈవెన్ అట్లీస్ట్ 1% కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. అది హెల్త్ మీద వచ్చిందండి, బ్రెయిన్ సర్జరీ చేయించాలని చెప్తున్నాను నేను. అట్లీస్ట్ 1% అంటే 1% కూడా వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు. ఆయన శ్రీధర్ బొలినేని ఇంటి దగ్గర కూడా వెళ్ళానండి నేను. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన హౌస్ రెనోవేషన్ చేసుకుంటున్నారు, పెయింటింగ్లు చేసుకుంటున్నారు, కానీ మాకైతే పైసలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఆఫీసుల దగ్గరికి వెళ్తున్నామో ఆఫీసుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళతో రిసెప్షనిస్టులతో కొట్టించడాలు అవన్నీ కూడా వీడియోలు తీస్తున్నారు మన వాళ్ళు. సార్, నేను 2023 సంవత్సరంలో ఇన్వెస్ట్ చేశానండి. దాదాపు 30 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. నాకు గాను ప్రజెంట్ ఇప్పుడు 60 లక్షల దాకా అమౌంట్. సోమిరెడ్డి నా పేరు. 2020లో రిటైర్మెంట్ అవ్వాలి స్కూల్ అసిస్టెంట్గా. అయితే మా అల్లుడు గారు ఇక్కడనే ఉంటాడు సాఫ్ట్వేర్. ఆయన ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తే భూమి లేకపోతే డబ్బులు ఇస్తారు, అట్లా పెట్టండి అంటే పెట్టినాడు. రిటైర్మెంట్కి వచ్చిన డబ్బులన్నీ ఆయన 35 లక్షలు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అప్పుడు ఎన్నిసార్లు అడిగినా ఇంగిస్తాం అని వాయిదాలు వేస్తారు, కానీ ₹1 కూడా ఇవ్వరు. ఆ టెన్షన్కు నాకు ఈ 6 నెలల క్రితం టెంట్లు కూడా పడ్డాయండి. ఈరోజు మేమందరం ఒక 30 మంది బాధితులము సువర్ణ భూమిలో ఒక 3 ఏళ్ల కిందట తలా ఒక 50 లక్షలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దానికి బదులుగా మాకు బైబ్యాక్ అనే పేరుతో ఒక 200 కోట్ల రూపాయలు అందరి దగ్గర నుంచి దాదాపు సాఫ్ట్వేర్లు అందరూ ఇతరత్ర వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ వచ్చి ఒక 200 కోట్లు సువర్ణ భూమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లో ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. ఇప్పటికే ఆల్రెడీ కంప్లైంట్స్ అన్ని చాలా కంప్లైంట్స్ వెళ్ళిపోయినండి. బంజారా హిల్స్ లో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసాము. ఇక్కడ కూడా ఆల్రెడీ సిసిఎస్ లో కూడా కంప్లైంట్ చేసి 1 year అవుతుందండి. సో నో ప్రోగ్రెస్ అండి. మల్టిపుల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్స్ వెళ్ళిపోయినాయి. చెక్ బౌన్స్ కేసెస్ వేసాము, అన్ని కూడా ప్రోగ్రెస్లు ఉన్నాయి. కానీ చాలా మంది ఇప్పటివరకు పోలీస్ కేసులు వేసిన వాళ్ళు ఉన్నారు, చెక్ బౌన్స్ కేసులు ఉన్నారు, సివిల్ ద్వారా కూడా మేము అప్రోచ్ అయ్యాము. కానీ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా మాకు ఏ ప్రోగ్రెస్ ఏమి కనిపించట్లేదండి. సోమిరెడ్డి నా పేరు.